పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువునందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఆలకించడానికి నూతన నిబంధన నుండి ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటూ ఉన్నాం. మీరు కూడా ఆసక్తి కలిగి ఉంటే నాతో కూడా కలిసి ఆలకించండి. ఈరోజు మార్కు సువార్త 15వ అధ్యాయము. పిలాతు ఎదుట ప్రభువు. ప్రాతకాలమున ప్రధానార్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, న్యాయస్థానాధిపతులందరూ యేసును చంపుటకు ఆలోచనలు చేసిరి. వారు ఆయనను బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. నీవు యూదుల రాజువా అని పిలాతు ప్రశ్నించెను. నీవు అన్నట్లే అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. ప్రధానార్చకులు ఆయనపై అనేక నేరములు ఆరోపించిరి. పిలాతు యేసును చూచి, నీపై వీరు ఎన్ని నేరములు మోపుచున్నారో చూడుము, నీవు ఏమయును సమాధానము ఇయ్యవా అనెను. యేసు పల్లెత్తి మాటైనను పలుకకుండుట చూచి పిలాతు ఆశ్చర్యపడెను. న్యాయపీఠము మరణశిక్ష. ఆ పండుగలో జనులు కోరుకొనిన ఒక ఖైదీని విడుదల చేయు ఆచారము పిలాతునకు కలదు. విప్లవములు లేవదీయుచు నరహత్యలు చేసిన వారు కొందరు చెరసాలలో వేయబడి ఉండిరి. వారిలో బరబ్బా అనువాడు ఒకడు. ప్రజలందరూ గుమిగూడి పండుగ ఆనవాయితీ చొప్పున ఒక ఖైదీని విడుదల చేయుమని పిలాతును కోరిరి. అందుకు పిలాతు, యూదుల రాజును విడుదల చేయమందురా అని వారిని ప్రశ్నించెను. ఏలైనా ప్రధానార్చకులు అసూయతో యేసును అప్పగించిరని అతడు ఎరిగియుండెను. కాని ప్రధానార్చకులు బరబ్బాను విడుదల చేయమని అడుగవలసినదిగా జనసమూహమును ఎగద్రోసిరి. అటులైన యూదుల రాజు అని మీరు చెప్పుచున్న అతనిని నన్ను ఏమి చేయమందురు అని పిలాతు మరలా ప్రశ్నించెను. అతనిని సిలువ వేయుడు అని వారు కేకలు వేసిరి. ఆయన చేసిన నేరమేమి అని అడుగగా, అతనిని సిలువ వేయవలసినదే అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. అప్పుడు పిలాతు జనసమూహములను సంతృప్తి పరుచుటకై బరబ్బాను విడిపించి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు వారలకు అప్పగించెను. ప్రభువును పరిహసించుట. అప్పుడు సైనికులు ఆయనను రాజభవన అంతర్భాగమునకు తీసుకొని పోయిరి. సైనికులందరూ సమావేశమై పిమ్మట వారు యేసుకు ఓదారంగు వస్త్రములను ధరింపజేసిరి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలపై పెట్టిరి. యూదుల రాజా, నీకు జయము అని ఆయనకు నమస్కరింపసాగిరి. మరియు రెల్లుతో ఆయన తలపై మోది మీద ఉమిసి మోకరిల్లి నమస్కరించిరి. వారు అటులా పరిహసించిన పిదప ఊదా వస్త్రమును తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపచేసి సిలువ వేయుటకై తీసుకొని పోయిరి. సిలువమ్రానిపై యేసు. పల్లెటూరు నుండి ఆ మార్గమున వచ్చుచున్న కురేనియా గ్రామవాసి సీమోనును ఆయన సిలువను మోయుటకు బలవంతము చేసిరి. కపాల నామాంతరము గల గొల్గొతా అను స్థలమునకు ఆయనను తీసుకొని పోయిరి. అచట ఆయనకు చేదు కలిపిన ద్రాక్షరసమును త్రాగుటకు ఇచ్చిరి. కాని ఆయన దానిని పుచ్చుకొనలేదు. పిదప వారు ఆయనను సిలువ వేసిరి. చీట్లు వేసుకొని ఆయన వస్త్రములను పంచుకొనిరి. ఉదయం 9 గంటలకు ఆయనను సిలువపైకి ఎక్కించిరి. ఆయన పైనుంచిన నిందారోపణ ఫలకముపై యూదుల రాజు అని వ్రాయబడి ఉండెను. వారు ఆయనకు కుడి ఎడమల 2 దొంగలను సిలువ వేసిరి. ఆయన అపరాధులలో ఒకడుగా ఎంచబడెను అను లేఖనము ఇట్లు నెరవేరెను. పిదప ఆ మార్గమున వచ్చిపోవారు తలలు ఊపుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో మరలా నిర్మించువాడా, సిలువ నుండి దిగిరమ్ము, నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహాసములు ఆడిరి.
ఇట్లే ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను పరిహాసము చేయుచు, ఈయన ఇతరులను రక్షించెను గాని తనను తాను రక్షించుకొనలేడాయను అని పలికిరి. ఇశ్రాయేలు రాజగు క్రీస్తును దిగిరానిమ్ము, అప్పుడు మనము చూచి విశ్వసింతుము అని హేళన చేసిరి. ఆయనతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరును అట్లే ఆయనను నిందించిరి. యేసు మరణము. మధ్యాహ్నము నుండి 3 గంటల వరకు భూమండలమెల్లా చెమ్మ చీకటులు కమ్మెను. పగలు 3 గంటల సమయమున ఎలోయి ఎలోయి లామా సబాక్తాని అని యేసు బిగ్గరగా కేక పెట్టెను. నా దేవా నా దేవా, నన్ను ఏల చేయి విడిచితివి అని దీని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు అది విని, ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. ఒకడు పరిగెత్తిపోయి నీటి పాచి తీసుకొని వచ్చి పులిసిన ద్రాక్షరసములో ముంచి ఒక కోలకు తగిలించి ఆయనకు త్రాగుటకు ఇచ్చి, తాళుడు, ఏలియా ఇతనిని సిలువ నుండి దింపవచ్చునేమో చూతుము అని పలికెను. యేసు బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగెను. ఇట్లు యేసు ప్రాణము విడుచుటను చూచి అతట నిలిచి ఉన్న శతాధిపతి నిస్సందేహముగా ఈయన దేవుని కుమారుడే అని పలికెను. అప్పుడు కొందరు స్త్రీలు అల్లంత దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దల మరియమ్మ, చిన్న యాకోబు, యేసేపుల తల్లి మరియమ్మ, సలోమియమ్మ అనువారు ఉండిరి. వారు యేసు గలిలయ సీమయందు ఉన్నప్పుడు ఆయనను వెంబడించి ఉపచారము చేసిన వారు. వీరితో పాటు ఆయనను అనుసరించి యెరూషలేమునకు వచ్చిన స్త్రీలు చాలామంది ఉండిరి. అది ఆయత్త దినము, అనగా విశ్రాంతి దినమునకు ముందటి దినము కనుక సాయంకాలమున మహాసభ సభ్యుడును దేవుని రాజ్యమునకై నిరీక్షించుచున్నవాడును అరిమత్తయి నివాసియగు యేసేపు సాహసించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును కోరెను. యేసు అంత త్వరగా మరణించెను అని విని పిలాతు ఆశ్చర్యపడి సేనాపతిని పిలిపించి, ఆయన అప్పుడే మరణించెనా అని అడిగాను. అది నిజమేనని అతని వలన విని పిలాతు యేసు భౌతిక దేహమును కొనిపోవా యేసేపునకు అనుమతి ఇచ్చెను. యేసేపు ఒక నారబట్టను కొనివచ్చి యేసు భౌతిక దేహమును సిలువ నుండి దింపి దానిని ఆ వస్త్రముతో చుట్టి రాతిలో తొలిపించిన సమాధి యందు ఉంచెను. సమాధి ద్వారమునకు అడ్డముగా పెద్ద రాతిని దొర్లించెను. మగ్దల మరియమ్మయు యేసేపు తల్లి మరియమ్మయు ఆయనను సమాధి చేసిన